ఎస్ ఏ స్వేచ్ఛా స్వతంత్రాలు సొంత ఆలోచన ఉండాలి మనకు, సొంత నిర్ణయాలు ఉండాలి మనకు, సొంత అభిమానం మనకు ఉండాలి, ఇక్కడ ఆత్మగౌరవం ఉండాలి మనకి. మనం మనుషులం, ఆలోచన గల జీవులం, మనుషులం, జ్ఞాన జీవులం, విచక్షణ కలిగిన వాళ్ళం, వివేకం కలిగిన వాళ్ళం, సంస్కారం సభ్యత కలిగిన వాళ్ళం, చదువుకున్న వాళ్ళం. కాబట్టి మీరు ఈ 7 ప్రశ్నలు వేయబెట్ట. హూ అనే ప్రశ్న వేయి. హూ అని ప్రశ్న వేసావు కదా, వై అని అడుగు పెట్ట. ఎందుకు, నాకెందుకు చెప్తున్నావు ఇది, నాకెందుకు చెప్తున్నావు ఇది, ఓకే, నాకెందుకు ఈ సమాచారం ఇస్తున్నామని అడుగు పెట్ట. వై అని ప్రశ్న వేయబెట్ట. ఫస్ట్ హూ అని వేయి, తర్వాత వై అని ప్రశ్న వేయబెట్ట. వై అని తర్వాత హౌ, ఎందుకు, ఎలా, సరే నా కోసం ఇది చేస్తా అంటున్నావు కదా, ఎలా చేస్తావు, వాడు కారణం చెప్పినప్పుడు మళ్ళీ ఎలా అని అడుగు పెట్ట. హౌ అని అడుగు పెట్ట. హౌ అని క్వశ్చన్ వేయి, కంటిన్యూగా ఆన్సర్ చేస్తూ యాక్సెప్ట్ చేయకు, వెంటనే వాడు ఆన్సర్ చేయని యాక్సెప్ట్ చేయకు, దానికి ఆధారాలు చూపించమను, రుజువు చేయమను, దాన్ని రుజువు చేయమని, ఆధారాలు చూపించమని, వాడిని బాధ్యతను నిలబెట్టు, జవాబుదారితను నిలబెట్టు, వాడిని బాధ్యత తీసుకునేలా చేయి, జవాబు చెప్పేలా చేయి, నీకు సాక్షిగా ఉండేలా చేయి, దాన్ని రుజువయ్యేదాకా నువ్వు ఒప్పుకోవద్దు బేట. సో హూ అని ఒక మొదటి ప్రశ్న వేయి, వై అని రెండో ప్రశ్న వేయి, హౌ అని మూడో ప్రశ్న వేయి. హూ, వై, హౌ అనేది మూడో ప్రశ్న వేయి. నాలుగోది వాట్ అని, ఏమిటి అని నాలుగో ప్రశ్న వేయి. వాట్, వెన్, ఎక్కడ అని ఐదో ప్రశ్న వేయి. ఎక్కడా అని ఐదో ప్రశ్న వేయి. సిక్స్త్, ఫోర్స్ ఏంటి తెలుసుకో, రీజన్ తెలుసుకో. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్, ఇంటెన్షన్ అంటారు దాన్ని. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఏంటి అని తెలుసుకోబెట్ట. ఇంటెన్షన్ ఏంటి అంటే వేర్ అంటారు దీన్ని. వేర్ అంటే ఇంటెన్షన్ ఏంటో తెలుసుకో. అక్కడ లాస్ట్కు నీడ్ ఏంటి అని అడుగు, అవసరం ఏంటి అని అడుగు. అవసరం ఏంటి, మ్యాటర్ ఏంటి అని అడుగు. నీడ్ అంటే అవసరం, దాన్ని మ్యాటర్ అంటాం మనం. మ్యాటర్ ఏంటి అని అడుగు. ఇప్పుడు అవసరాన్ని నువ్వు గుర్తించినట్లయితే, నీ అవసరాన్ని నువ్వు గుర్తించినట్లయితే అద్భుతాన్ని చెక్ చేసుకున్నవాడు అవుతావు, నీ అద్భుతాన్ని నువ్వు తెలుసుకున్నవాడు అవుతావు. ఇప్పుడు నువ్వు మోసపోయే అవకాశం లేదు బేట.